దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. గత వారం అంతా దేవుడు తన రెక్కల కింద మన అందరినీ కాచి భద్రపరిచి ఇంతవరకు సజీవుల సంఖ్యలో ఉంచినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి రాత్రికాల సమయం మళ్ళీ మీ అందరితో కలిసి దేవుని వాక్యం ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది మీ యొక్క స్పందన తెలియజేస్తూ ఉన్నారు, ఫోన్స్ చేస్తున్నారు, ప్రార్థనా సహాయాలు అడుగుతున్నారు, వాక్యం విన్నాము బాగుందని తెలియజేస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనం ఒక వ్యక్తిని గురించి నేర్చుకోబోతున్నాం. జూలై మాసంలో మనం గిద్యోను అనే ఒక వ్యక్తిని గురించి అనేక ఆత్మీయ విషయాలు అతని ద్వారా మనం నేర్చుకున్నాము. మరి ఆగస్టు మాసంలో లూదియా అనే ఒక సహోదరుని గురించి మనం తెలుసుకొని ఆమెలో ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి గుణాల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాసంలో మనం ఈ రాత్రి నేను తీసుకున్నటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నేను గురించి ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఎపఫ్రోదితు అతని పేరు. ఈయన ఎవరంటే అపోస్తలుడైన పౌలు యొక్క పరిచారకుడు. ఎపఫ్రోదితుని గురించి పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, అసలు ఆయన పాత్ర ఏంటి, దేవుని పరిచర్యలో ఆయన చేసిన పని ఏంటి అనే విషయాన్ని అతని ద్వారా మనం నేర్చుకునే ఆత్మీయమైనటువంటి పాఠాలు ఏంటి అనే విషయాన్ని గురించి ఈ రాత్రి మనం కొంచెంసేపు ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపుడైన మా ప్రియ ప్రభువా, నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి నాయన మేము నీ వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో ఉన్నందుకు నీ వందనాలు. ఇదేం దాస్త్రాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నీ బలహీన ఘటాన్ని బలపరచండి, నీ బలమైన ఆత్మాభిషేకం నాలో ఉంచండి. నన్ను మరుగు చేసి మీరు నీ బిడ్డలతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా మాకు కావలసిన మంచి మేలుకొలుపు దయచేయమని, నీ లేఖలోని మర్మాలు గ్రహించటకు మాకు జ్ఞానం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. వాక్యంలోకి వెళ్దామండి. మరి ఈరోజు ఈ వ్యక్తిని గురించి ధ్యానం చేయటకు మనం తీసుకున్నటువంటి మూలవాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి మనం చదివినట్లయితే అనేక విషయాలు ఎపఫ్రోదితుని గురించి ఇక్కడ రాయబడ్డవి. వాటిని గురించి మనం ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి లేఖన భాగం చదువుతున్నాను. ఇక్కడ మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదితును మీ వద్దకు పంపుడు అగత్యమని అనుకుంటుని, అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైండెను కానీ దేవుడు అతడిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగకుండాటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతడిని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతడిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండేను గనుక పూర్ణానందముతో ప్రభువును అతడిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఇది ఎపఫ్రోదితుని గురించి పౌలు మాట్లాడినటువంటి మాటలు. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు మనం రాత్రి ధ్యానం చేయబోతున్నామని. మరి ఈ ఎపఫ్రోదితు ఎవరంటే ఫిలిప్పీ సంఘానికి చెందిన వ్యక్తి అని చరిత్రకారులు భావిస్తున్నారు. బహుశా అతను ఫిలిప్పీ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని గతంలో ఉన్నటువంటి చరిత్రకారులు అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఏం చేస్తారంటే, ఫిలిప్పీలో సంఘంలో ఉంటే క్రైస్తవులందరూ విశ్వాసులు అందరూ కలిసి పౌలుకు సహాయం చేయాలని అపోస్తలుడు పౌలు పరిచర్యలో సాగుతుండగా అది అతను పరిచర్యలో అతనికి సహకారులుగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని వస్తువుల్లో వాళ్ళు సమకూర్చి కొంత ద్రవ్యాన్ని సమకూర్చి వారందరూ కలిసి ఆ ద్రవ్యాన్ని పౌలు దగ్గరికి పంపించారు. ఎవరి ద్వారా పంపించారంటే ఎపఫ్రోదితు ద్వారా పౌలుకు ఈ సహాయాన్ని వాళ్ళు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు పంపించారు, ఎట్లా పంపించారని చూస్తే అతడు మరి మా అపోస్తలులు మొదటిసారి చెరలో ఉన్నప్పుడు వారి యొక్క అవస్థను గుర్తెరిగి ఫిలిప్పీ సంఘస్థులు పౌలు నిమిత్తం ఈ వస్తువులను ద్రవ్యాన్ని సహాయం కొరకు పరిచర్లో సహాయకారులుగా ఉండటం కొరకు ధనాన్ని సేకరించి ఎవరు వెళ్ళి పౌలుకి ఇది అందజేస్తారు అని వారు ఆలోచించినప్పుడు వారు ఎపఫ్రోదితుని గుర్తించి అతని ద్వారా పౌలుకు ఆ యొక్క వస్తువులని ఆ ద్రవ్యాన్ని చేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చేర్చిన తర్వాత మరి అప్పుడు వచ్చినటువంటి రోమా పట్టణానికి వచ్చినటువంటి ఎపఫ్రోదితు పౌలుతో పాటు అవి తీసుకొచ్చి పౌలుకు అందించిన తర్వాత కొంతకాలము అక్కడే ఉండి పౌలుతో కలిసి
పరిచర్య చేశాడు. పౌలు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి పౌలుతో పరిచారకుడుగా ఉండి పౌలుకు పరిచర్య చేశాడు. దేవుని రాజ్యవ్యాప్తిలో కూడా పాలిభాగస్తుడిగా ఉండి మంచి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా మనం ఇతని గురించి చూడగలుగుతున్నాం. మరి ఇతడు ఇంకా అతని గురించి మనం చూస్తే కొంతకాలం ఈ విధంగా బాగా ప్రభు పనిలో ప్రయాసపడిన తర్వాత దైవజనుడికి మరి పరిచర్య చేస్తూ దేవుని పనిలో విరామం లేకుండా ప్రయాసపడిన తర్వాత ఏమైందంటే ఈ ఎపఫ్రోదితు కొంత బలహీనుడైపోయాడు, సిక్ అయిపోయాడు, రోగి అయిపోయాడు. ఆయన రోగి అయిపోయినప్పుడు ఎప్పుడు ఏమైందంటే ఎంతగా రోగి అయ్యాడంటే చాలా బలహీన పడిపోయి చావు దగ్గరకు వచ్చినంత పరిస్థితి అయింది. చావునకు సిద్ధమయ్యాడు, దాదాపు చావునకు సిద్ధమయ్యాడు అన్నమాట. ఎప్పుడైతే ఈ ఎపఫ్రోదితు ఇలా రోగి అయ్యాడు, చావునకు దగ్గర అయ్యాడన్న సంగతి ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరైతే ఇతన్ని పౌలు దగ్గరికి పంపించారో వాళ్ళు విని ఎపఫ్రోదితుని గురించి వాళ్ళు చాలా దుఃఖపడి అతని నిమిత్తం ఏడ్చారట దేవుని సన్నిధిలో. వాళ్ళు మరి ఫిలిప్పీ సంఘస్థులు మరి తన సంఘస్థులు మరి తన కోసం ఏడుస్తున్నారు, తను చూడాలని ఆశపడుతున్నారన్న సంగతి విని ఇక్కడ రోమాపట్నంలో ఎపఫ్రోదితు కూడా వారి గురించి చాలా విచారపడి ఆయన కూడా వారి గురించి బాధపడి చింతిస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అది నేను క్లుప్తంగా మీకు బ్రీఫ్గా స్టోరీ చెప్తున్నాను, తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే ఆ విధంగా చేసిన తర్వాత ఈ విషయం అంతా చూచి అక్కడ వాళ్ళు ఇతని గురించి దుఃఖపడటం, ఎపఫ్రోదితు కూడా సంఘం గురించి తన వాళ్ళ గురించి తను ఇక్కడ దుఃఖపడటం ఇవన్నీ చూచి పౌలు ఏమనుకున్నాడంటే ఇతని గురించి వాళ్ళంతా చాలా దుఃఖపడుతున్నారు, ఎపఫ్రోదితు కూడా చాలా మరి దిగులు పడుతున్నాడు కాబట్టి అతని శీఘ్రమే అక్కడికి పంపితే కానీ వాళ్ళకి దుఃఖ నివారణ కలగదని ఒక నిర్ణయం పౌలు తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే అతను అసౌఖ్యాన్ని చూచి అతను రోగి అయిన సంగతి తెలిసి వాళ్ళు చాలా అక్కడ దుఃఖపడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. సంగతి విన్నప్పుడు ఏమైందంటే దేవుని మహాకృపను బట్టి ఏం జరిగిందంటే అతను చావునకు సిద్ధమయ్యాడు, కానీ దేవుడు అతన్ని కనికరించి చావు నుండి ఆయన్ను తప్పించాడు. ఆ రోగి అయినటువంటి ఎపఫ్రోదితును చావునకు అప్పగించకుండా దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు ఎపఫ్రోదితును కొంత రోగి అయినప్పటికీ అతని మరణానికి అప్పగించుకోకుండా చావునకు సిద్ధపడిన అతన్ని అపాయం నుంచి తప్పించి దేవుడు అతనికి తిరిగి ఆయుష్కాలం ఇచ్చి మళ్ళీ ఆరోగ్యవంతుడిగా చేసినప్పుడు ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే ఈ ఎపఫ్రోదితు దగ్గర చేత ఒక ఉత్తరాన్ని ఫిలిప్పీ సంఘానికి రాసి పంపుతున్నాడు. ఏమని రాశాడంటే ఇప్పుడు మనం చదివిన లేఖన భాగం అంతా ఫిలిప్పీలకు ఎపఫ్రోదితుని గురించి పౌలు రాసినటువంటి లేఖ రాస్తున్నాడు. ఇవన్నీ రాస్తూ మరి ఈ విధంగా అతని గురించి తను చెప్పాలనుకున్న సాక్ష్యం అంతా ఒక లేఖ రాసి ఎపఫ్రోదితు చేత ఇచ్చి వాళ్ళకి సంఘానికి ఫిలిప్పీ సంఘానికి ఆయన ఆ ఉత్తరం పంపించాడు. రాసిన ఉత్తరంలో భావం ఏంటంటే ఒకటేమో మరి నా పరిచర్లో సహాయకారులుగా మీరు ఉన్నారు, నేను చెరలో ఉన్నప్పుడు నాకు మీరు ద్రవ్య రూపంగాను వస్తువు రూపంగాను మీరు నాకు సహాయం చేశారు, మీరు చేసిన సహాయం నేను ఎపఫ్రోదితు వలన అందుకున్నాను, దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్పిన కృతజ్ఞతలు తెలియచేస్తూనే ఎపఫ్రోదితు తన దగ్గర ఉన్నంత కాలం ఎటువంటి నడవడి కలిగి జీవించాడో, అతను ఎటువంటి వ్యక్తో, అతని యొక్క పరిస్థితి ఏంటో అతని గురించి చక్కగా వివరిస్తూ అతని గురించి సాక్ష్యం ఇస్తూ కూడా మరి అపోస్తున్న పౌలు ఇక్కడ ఎపఫ్రోదితుని గురించి మంచి లేఖ రాసి ఫిలిప్పీ సంఘానికి అతని చేతనే ఇచ్చి పంపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఆ లేఖను గురించి మనం ఈ రోజున ధ్యానం చేయబోతున్నాం. ఏమని చెప్పాడు 2:25 చూస్తే ఫిలిప్పీ పత్రిక, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమును ఉపకరించేవాడునైనా ఎపఫ్రోదితు. చూసారు ఎన్ని చెప్పారు ఎపఫ్రోదితు గురించి చెప్పాడో మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే నా సహోదరుడు. సహోదరులను ఎవరు అంటామండి? ఒక తల్లి కడుపున పుట్టిన వారిని మనం సహోదరులుగా భావిస్తూ ఉంటాం, లేదా ఆత్మీయమైన సహోదరులు ఎవరంటే ఒక రక్తంలో కడగబడిన వారిని సహోదరులుగా అంటాం. లేకపోతే ఎలాంటి నిష్కల్మషమైన హృదయంతో ఎలాంటి మరి భేదాభిప్రాయాలు లేకోకుండా మనతో కలిసిమెలిసి జీవిస్తూ మన పరిస్థితులన్నింటిలో పాలు పంచుకుంటూ మన కష్టసుఖాల్లో మరి కల్మషం లేకుండా మన కష్టసుఖాలను పంచుకుంటూ అన్ని విషయాల్లో మనకు చేదోడు వాదోడుగా ఉండి మనకు నమ్మకంగా ఉన్నటువంటి వారిని మనం సహోదరులుగా భావించుకుంటూ ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ పౌలు ఎపఫ్రోదితుని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారంటే ఎపఫ్రోదితు నా సహోదరుడు. అవునంటే ఎట్లా ఉన్నాడంటే తన జీవితకాలంలో బ్రదర్లీ లవ్ చూపించాడు. బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ అతనిలో ఏముందంటే పవిత్రమైనటువంటి సహోదర ప్రేమ కలిగిన వ్యక్తిగా ఎపఫ్రోదితు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఏమని చెప్తున్నా ఎంతగా ప్రేమ చూపించాడంటే అతను నాకు ఒక సహోదరునిలాగా నా పరిచయంలో నాకు తోడుగా ఉన్నాడని ఎపఫ్రోదితుని గురించి అపోస్తున్న పౌలు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తారు. రెండవదిగా చూస్తే పౌలు చెప్పిన మాట, రెండవది నా జత పనివాడు.
జత పని వాడును. జత పని వాడు అంటే నాతో పాటు ప్రభు పనిలో పాలు పంచుకున్నాడు. ఏ ఫెలో లేబరర్ విత్ పాల్. ఏ ఫెలో లేబరర్ విత్ పాల్ అంటే పౌలుతో కలిసి పరిచర్య చేసిన వాడు. అవును, పౌలుతో కలిసి ఆయన చాలా ప్రయాసపడ్డాడు. ఎంతగా ప్రయాసపడ్డా అంటే ఈ విధంగా ప్రయాస చేసి తన ఆత్మ దినదినము అభివృద్ధి పొందింది, కానీ శరీరం క్షీణించి బలహీనపడి రోగి ఎంతగా తన ప్రభు పని ప్రయాసపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాడు. మూడవదిగా పౌలు మరి ఈ యొక్క ఎపఫ్రోదితుని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరి జత పనివాడును, నా తోడి యోధుడును. ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. నా తోడి యోధుడంట. యోధుడు అంటే ఎవరు? నేను నాతో పాటు పరిచర్య చేయటమే కాదు, కానీ అతను నాతోటి యోధుడు అనమాట. నేను ఎంతగా ప్రభువులో బలముగా ఉన్నానో ఇంచుమించు నా వంటి వాడే, నా వంటి యోధుడు, ప్రభు కొరకు గొప్ప యోధుడు, ఆయన సిలువ యోధుడని అతని గురించి సాక్ష్యం. ఎందుకు పౌలు ఈ మాట అన్నాడు? ఎపఫ్రోదితుని గురించి అంత చక్కని పదం ఎందుకు ఉపయోగించాడు దేవుడు పౌలు ఇక్కడ అని మనం చూస్తే, దాదాపు పౌలుకున్న లక్షణాలు ఎపఫ్రోదితులో కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ఎపఫ్రోదితు కూడా పౌలు వలె ప్రభు పనిలో పాలు పొందాలని ఎప్పుడు కూడా అపేక్ష కలిగిన వ్యక్తిగా ఉండేవాడు. ప్రభు పని కొరకు ప్రయాసపడుతూ ఉండేవాడు. ప్రభు కొరకు తన జీవితంలో ఏదైనా చేయడానికి తను ముందుండేవాడు అనమాట. పౌలు వలె ఎంతగానో ఏమాత్రం కూడా మరి వెనుదీకోకుండా ఆసక్తి కలిగి ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు పరుగులెత్తిన వ్యక్తిగా ఎపఫ్రోదితుని మనం ఇక్కడ చూడగలుగుతాము. రెండవది ఫిలిప్పీ పత్రికలో 2:30 చూడండి. ఇక్కడ మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకు అతను తన ప్రాణమునైనా లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చూసారా ఎంత గొప్ప యోధుడు అయినా, ఎంత వీరుడో చూడండి. ప్రభు పనిలో ప్రభు మరి అప్పచెప్పిన పని చేయటానికి, మరి ఉపచర్యలను కొదువును తీర్చడానికంట తన ప్రాణాన్ని కూడా లక్ష్యపెట్టలేదండి. తన ప్రాణాన్ని కూడా లక్ష్యపెట్టుకోకుండా ఆ కొదువును తీర్చడానికి ప్రాణాన్ని లక్ష్యపెట్టుకోవడం క్రీస్తు యొక్క పరిణితము చావునకు కూడా సిద్ధమయ్యాడండి. నేను చచ్చినా పర్వాలేదు, కానీ నా ప్రభు పని మాత్రం ఆగకూడదు, నా ప్రభు పని మాత్రం కుంటుపడకూడదు, నా వంతు నా ధర్మం నేను నెరవేర్చాలి, నాకు అప్పగించిన పని నేను చేయాలి అని ఒక దృఢమైనటువంటి తీర్మానంతో తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టుకోకుండా ప్రభు కొరకు సాహసం కలిగి పనిచేసేటట్టు ఒక త్యాగశీలుడిగా ఇక్కడ మనం ఎపఫ్రోదితుని గురించి చూస్తున్నాం. అయితే పౌలు కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాడే. ఎందుకంటే మనం చూస్తాం అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 22-25 వరకు మనం చదవగలిగితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుటని మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడడం నాకు ఇప్పుడు తెలియను. ఇక్కడ చూసారా ఎంత కఠినమైన పదాలు ఉపయోగిస్తున్నాడు పౌలు. నేను ప్రభు పనిలో సాగిపోతున్నప్పుడు నా కొరకు ఏమని బంధకాలు శ్రమలు నా కొరకు కాచుకొని అని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తూనే ఉన్నాడు. అయినప్పటికి కూడా దేవుని యొక్క కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను నా పరుగును యేసు వలన పొందిన పరిచర్ను తుదముచ్చటం కొరకు నా ప్రాణమును కూడా ఎంత మాత్రం నాకు ప్రియమైనదిగా నేను ఎంచుకోవటలేదు అని పౌలు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. అతడంటే ఇక మీదట నా ముఖాన్ని మీరు చూడరని చెప్పిన మాటను బట్టి అదే అధ్యాయంలో మనం చివరికి వస్తే ఇక్కడ 37వ వచనం, అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించిరి. ఆ సంఘస్థులు అందరూ కూడా పౌలు చెప్పిన మాటను బట్టి ఇక నా ముఖం చూడరని చెప్తే ఈ పౌలు ఈ పరిచర్యలు ఈ విధంగానే చనిపోతాడు కావాలి, ప్రాణం పోత కావాలని చెప్పేసి అందరంట పౌలుని గురించి విశేషంగా ఏడ్చినట్టుగా చూస్తాను. పౌలు ఏ విధంగా తన ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోకుండా తనకు అప్పగించినటువంటి పరిచర్యలో తుదమెచ్చించడం కోసం, తన పరుగును కడముట్టించడం కోసం, విశ్వాసంలో మరి తన యాత్రను కొనసాగించడం కోసం ఏమాత్రం కూడా తన ప్రాణాన్ని ఏ విధంగా అయితే మరి ప్రియమైనదిగా ఎంచుకోకుండా ప్రభు కొరకు సాగిపోయాడో ఎపఫ్రోదితు కూడా ప్రభు ఉపచర్యలో తన వంతున ధర్మం నెరవేర్చడానికి అతను చావునకు కూడా లక్ష్య పెట్టకుండా, తన ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా చావునకు సిద్ధమైనటువంటి వ్యక్తిగా మనం జీవిస్తున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచ్చిన మనం చూసినట్లయితే మంచి
పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించను. ఇక్కడ ఎంతగా ప్రభువులో ప్రయాసపడినటువంటి పౌలు చెప్తున్నాడు కదా, నేను ఎంత మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగును నేను కడముట్టించాను. ఇక మీదట నాకేముంది? నీతి కిరీటం ఉందండి. ఇంకో మాట కూడా నాకు మాత్రమే కాదు, నా వలే తన ప్రత్యక్షతను అపేక్షించే వారు అందరికీ అది అనుగ్రహించబడు. అవును, ఇది నాన్న ఎఫ్రోదీతు కూడా పౌలు యొక్క పరిచారకుడుగా ఉండి ఇంచుమించు పౌలు వలె పౌలును పోలి జీవించి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభు పనిలో పరిచయం చేసినటువంటి ఎఫ్రోదీతు కూడా నిజంగా ఇక్కడ పౌలు చెప్పినట్టుగా నా వలె తన ప్రత్యక్షను అపేక్షించే వారికి అది అనుగ్రహించినట్టుగా ప్రభు సిద్ధపరిచి నీతి కిరీటాన్ని పొందుకుంటే ఎఫ్రోదీతు కూడా ఇక్కడ యోగ్యుడిగా ఎంచబడుతున్నాడు. మరి రోమాపత్రిక 16:3 చూస్తే, వారు నా ప్రాణము కొరకు వారి ప్రాణం ఇచ్చుటకను తెగించడని అకులా ప్రిస్కిల యొక్క త్యాగాన్ని గురించి కూడా ఇక్కడ పౌలు తెలియచేస్తున్నాడు. మరి ఇంకా 1 కొరింథీ పత్రిక 11:1 చూస్తే పౌలు ఒక చక్కని సాక్ష్యం అక్కడ ఇస్తున్నాడు. అంటే నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఎంత ధైర్యం కావాలా మాట చెప్పడానికి? నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చక్కగా తన గురించి తాను ఎంతో ధైర్యంగా సాక్షించడం గొప్ప వ్యక్తి పౌలు. నిజంగా ఎఫ్రోదీతు ఇక్కడ పౌలు దగ్గర పరిచర్య చేస్తూ పౌలును పోలి నడుచుకొని పౌలుతోటి యోధుడిగా ఆయన ఎంచబడి పౌలు దగ్గర మంచి సాక్ష్యం పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇక 4వదిగా చూస్తే మీ దూత అంటే అర్థం ఏంటంటే అంబాసిడర్, అంటే వార్తాహరుడు లేక రాయబారి అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ ఈ ఎఫ్రోదీతు చేసినటువంటి ఏ రాయబారత్వం చేశాడు? ఎందుకు దూత అనే పదాన్ని ఉపయోగించాడు? ఎవరికి దూత? మీ దూత. ఎవరి దూత? ఫిలిప్పీ సంఘానికి దూత అని చెప్తున్నాడు. అంటే అవును, ఫిలిప్పీ సంఘము ఇతను ఒక దూతలాగానే పౌలు దగ్గరికి పంపించారు. ఫిలిప్పీ పత్రిక 4:18 మనం చూస్తే అక్కడ అతని గురించి మంచి మాట రాయబడింది. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చూసారా, మీరు పంపిన వస్తువులు ఎవరి ద్వారా పొందుకున్నాను? నేను ఎఫ్రోదీతు ద్వారా నేను పొందుకున్నాను. కాబట్టి అవి ఎట్లాంటివి అంటే మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరం ఇష్టమైన యాగమై ఉన్నవని పౌలు చెప్తున్నాడు. అవును, ఫిలిప్పీ సంఘస్థులు ఎఫ్రోదీతును వారి దూతగా పౌలు దగ్గరికి వాళ్ళు పంపించారు. మంచి రాయబారిగా అతను ఉన్నట్టుగా మనం ఇక్కడ ఈ ఎఫ్రోదీతు అనే పదానికి అర్థం ఏంటంటే మనోహరము అని అర్థం. ఎఫ్రోదీతు పదానికి అర్థం మనోహరం అని అర్థం. నిజంగా తన పేరుకు తగినట్టుగా ఇక్కడ అంటున్నాడు, అది మీరు పంపిన అన్ని ఎఫ్రోదీతు వలన ఉంచుకొని ఏమీ తక్కువ లేకున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరము ఇష్టమైన యాగంనై ఉన్నవని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఎఫ్రోదీతు తన పేరుకు తగిన రీతిగా మనోహరమైనటువంటి వ్యక్తిగా, మరి ప్రభు పరిచయంలో ఒక సువాసన వెదజల్లే వ్యక్తిగా, ప్రభు కొరకు జీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 13:17 మనం చూడగలిగితే, దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. దుష్టుడైనటువంటి దూతను మనం ఏర్పరచుకుంటే వాడికి నష్టమే కలుగు చేస్తే కానీ మనకి ఏమాత్రం అతని వల్ల మేలు జరగదన్నమాట, కీడు చేస్తాడు మనకు. కానీ నమ్మకమైన రాయబారి ఎటువంటి వాడంటే ఒక మంచి ఔషధం వంటిలాడంట. బలహీన సమయంలో ఒక ఔషధం వేసుకుంటే మనకి ఎట్లా రిలీఫ్ వస్తుందో అలాంటి వ్యక్తి నిజంగా ఇక్కడ ఎఫ్రోదీతు ఫిలిప్పీ సంఘానికి మరియు పౌలుకు మధ్య ఒక నమ్మకమైన రాయబారిగా తన పనిని చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామన్నమాట. మరి ఇంకా చూస్తూ పోతే ఇక్కడ మరి రాయబారి కొన్ని విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ మనకు అవసరం లేదులేండి. ఇప్పుడు ఇక్కడ 5వదిగా చూస్తే నా అవసరమునకు ఉపకరించిన వాడు, దేవుని పరిచర్యలో అవసరానికి ఫిలిప్పీ 4:18 రాయబడినట్టుగానే మరి ఏమీ కొదువు లేకుండా అతని దగ్గర పంపిన వస్తువులు పొందుకొని ఆ ఉపచర్య వల్ల నేను మేలు పొందుకొని నేను సంతృప్తి కలిగి ఉన్నానయ్యాను చెప్తున్నాడు. పరిశుద్ధుల యొక్క అవసరంలో పాలు పొందిన వ్యక్తిగా ఎఫ్రోదీతును మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చాలామంది ఎంతసేపు వారి కుటుంబం వారు ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉంటారనమాట. ఎంతసేపు వాళ్ళ గురించి, వారి పిల్లల గురించి, వాళ్ళ భర్తను గురించి, ఇంకా వాళ్ళ కుటుంబం గురించి, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ బంధువుల గురించే కానీ ఇంక ఎదుటి వారి గురించి ఆలోచించరు. విశ్వాసులు కూడా చాలామంది నా మట్టుకు నేను భక్తిగా ఉంటే చాలు అనుకుంటాం, కానీ అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు. మనం భక్తిగా ఉంటాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం, మంచిదే. కానీ నన్ను ప్రభువు క్రీస్తుకు రాయబారులుగా ఎన్నుకున్నాడు. మన యాజకులుగా ప్రభు ఎన్నుకున్నాడు. మనం రాయబారత్వం చేయాలి.
ఏం చేయాలంటే మన మట్టుకు మనం మౌనంగా ఉండి మన భక్తిని కాపాడుకోవటం అది ఒక వంతు అయితే, దీనితో పాటు మన చుట్టూ నశించిపోతున్న ఆత్మల గురించి ప్రభు సన్నిధిలో ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే వారంగా మనం ఉండాలి. అంతేకాదు ప్రభు ఏదైతే వర్తమానం ఇస్తున్నాడో ఆ వర్తమానాన్ని తెచ్చి ప్రజలకు చెప్పి వాళ్ళని ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు వైపు తిప్పవలసిన వారంగా మనం ఉండవలసిన వారమైన దేవుని దృష్టిలో అది ఇష్టమైన కార్యమని నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. 6వదిగా చూస్తే రోగి ఆయను. మరి ఫిలిప్పీ పత్రిక 2:27 చూస్తే, నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతడిని కనికరించెను. చూసారా, ఇక్కడ రోగి అయిపోయి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది కానీ దేవుడు అతన్ని కనికరించి ఆ పరిస్థితిని తప్పించి సంరక్షించినట్టుగా చూస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభు కొరకు ప్రయాసపడే వారిని, ప్రభు పని మీద ఆసక్తి కలిగిన వారిని, ప్రభు కొరకు నిత్యము ప్రభు పైన ఆధారపడి ప్రభు వైపే చూస్తూ సాగిపోయే వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపోయాడు. కొన్నిసార్లు అపాయం మనం వెంబడించినా ఆ అపాయ పరిస్థితిలో మన అయిన వాళ్ళు మన ప్రక్కన లేకపోయినా, మనం కావాలనుకున్న వాళ్ళు మన ప్రక్కన ఆ టైంకి లేకపోయినా ఆయన కృప మనకు తోడుగా ఉంచి, ఆయన దూతలను మనకు తోడుగా ఉంచి, దయగలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు అటువంటి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి నన్ను తప్పించి ఆయన సమర్థుడు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. 7వదిగా చూస్తే, పరిచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతను తన ప్రాణంనైనా లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. పరిచర్యలో ఉన్న కొదువును తీర్చడానికి మనం మొదట చదువుకున్నాం. కొదువును తీర్చడానికి అతను తన ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టుకోకుండా అవసరమైతే చావుకు కూడా సిద్ధపడి ఆ పరిచర్లో తను ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 13:5 చూస్తే, అక్కడ బద్దలైపోయిన బేటల దగ్గర ఎవరు నిలువబడేవాళ్ళు లేరని యెహెజ్కేలు ప్రవక్త ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 13:5 చూస్తే, వారు గోడల్లో ఉన్న బేటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. అదేవిధంగా మరి ఆ యెహెజ్కేలు గ్రంథంలోని 22:30 కూడా అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడేవాడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. దేశాన్ని దేవుడు పాడు చేయకుండా ఉండటం కోసం బద్దలైపోయిన సందులు నిలబడే వాళ్ళు కావాలని, ప్రాకారాలు దిట్టపరిచే వాళ్ళు కావాలని ప్రభు అంట ఎవరున్నారబ్బా అని ఎంత వెతికినా ఒక్కళ్ళు కూడా కానరాలేదంట. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఎఫెప్రోదీతు ఆ పని చేసి ప్రభు ఉపచర్యలో ఆయన నిలువబడి, ఆ బద్దలైపోయిన పరిస్థితుల్లో నిలవబడి ఆ కాళిందని భర్తీ చేసి పరిచర్యలో పాలిభాగస్తుడిగా ఉండి ప్రభు పనిలో ఉపకరించిన వాడుగా మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 16:14 చూస్తే, మీరు చేయి పనులని ప్రేమతో చేయడు. ఎఫెప్రోదీతు ఎంతో ప్రేమతో ఈ పనులన్నీ చేశాడు. మరి ఆ బద్దలైన సందులో ఎఫెప్రోదీతు నిలవబడి ప్రభు పరిచర్యలో పౌలుకు పాలిభాగస్తుగా ఉన్నాడు. మరి నీవు నేను ఆ విధంగా నిలబడగల పరిస్థితిలో ఉన్నామా? ఈ రాత్రి ఒకసారి పరీక్షించుకుందాం. అయితే ఇదంతా చేసినందువలన అతను కలిగిన ప్రతిఫలం ఏంటి, ఏం ప్రతిఫలం పొందాడని చూస్తే, అదే ఫిలిప్పీ పత్రిక 2:30 చూస్తే 30 చదువుతున్నానండి. ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకి అతను తన ప్రాణం లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పరినిమిత్తము చావునకు సిద్ధమైనను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతను చేర్చుకున్నట్టు వారిని గణపరచుడి. చూసారా, పూర్ణానందంతో అతను చేర్చుకోండి అయ్యా, ఏమాత్రం సందేహించొద్దు, సంతోషంగా మీరు చేర్చుకోండి, అతను గణపరచండి అని చెప్పని ఎఫెప్రోదీతుని గురించి ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఇక్కడ లేఖ రాస్తాడు. ఒక వాక్య భాగం చదువుకుందాం. పేతురు రాసిన 1 పత్రిక 1:7 మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. చూడండి, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్షలను శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారు, విశ్వాసము అనేకమైన శోధనల చేత మరి పరీక్షించబడ్డప్పుడు మరి ఆ యొక్క విశ్వాసానికి వెళ్ళినట్టు మరి ప్రతిఫలం ఏంటి? ఆ విధంగా శోధనకు వెళ్ళినందువలన, ఆ శోధనలో ఆ విధంగా కొలిమిలోకి వెళ్ళినందువలన, అగ్ని పరీక్షను తట్టుకున్నందువలన ఆ విశ్వాస జీవితం పరీక్షించబడడం కలిగిన మేలు ఏంటి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి అవును, ఎవరైతే క్రీస్తు కొరకు శ్రమ పడతారో, ఎవరైతే తమ విశ్వాసాన్ని శోధనల కొలువులో పరీక్షించబడుతున్నప్పుడు ఓపికతో ప్రభు వైపే చూసి నిలబడతారు, అటు వారి కొరకు ఇక్కడ ఏం సిద్ధపరిచే దేవుడు మెప్పును ఘనతను మహిమను సిద్ధపరిచాడు. అటు మహిమకు ఎఫెప్రోదీతు ఇక్కడ పాత్రుడయ్యాడు. నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ మొట్టమొదటిగా ఎఫెప్రోదీతుని గురించి పౌలు చెప్పిన సాక్ష్యం, అతడు నా సహోదరుడు, పవిత్రమైన సహోదరు ప్రేమ కలిగిన వాడు. రెండవదిగా నా తోటి పనివాడు, నా జత పనివాడు, ఎ ఫెలో లేబరర్ విత్ పాల్. ఆ విధంగా మూడోది నా తోడి
యోధులని సాక్ష్యం ఇచ్చాడు. మరి 4వదిగా చూస్తే మీ దూత ప్రభువులకి సంఘానికి మధ్య దూతగా పరిచర్య చేశాడు. 5వది నా అవసరమునకు ఉపకరించిన వాడు ప్రభు పరిశుద్ధుల అవసరతలో పాలు పొందినవాడు. 6వది రోగి అయినప్పటికీ ప్రభు కృపను పొందినవాడు. 7వదిగా చూస్తే పరిచయను కొదువును తీర్చుటకు తన ప్రాణాన్ని కూడా లక్ష్యపెట్టగా ప్రభు కొరకు అక్కడ వరకు పోరాడిన వ్యక్తిగా చూస్తున్నాం. దానికి ప్రతిఫలంగా దేవుని దగ్గర మంచి ఘనతను మరి మెప్పును పొందినట్లుగా ఘనతకు యోగ్యుడిగా పొంది పౌలు అన్నాడు, అతని పూర్ణానందంతో మీ దగ్గర చేర్చుకొని అతన్ని ఘనపరచడం చెబుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళ మన జీవితాల్లో మనకు ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఒకటి మాత్రం మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను ఏ పిలుపుతో ప్రభు నిన్ను నన్ను పిలిచాడు, దేని కొరకు ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నది మాత్రం ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడా, పరిస్థితులు మనకు విరోధంగా ఉన్నప్పటికి కూడా ప్రభు కృపను బట్టి మనం బలం పొందుకొని ముందుకు సాగిపోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను. మనం బట్టి వారమే, మనం బలహీనలమే, కానీ మనం బలపరిచే ప్రభువును బట్టి మనం బలం తెచ్చుకొని ప్రభు పని మనం కూడా మన ప్రాణం ఉన్నంత వరకు ప్రభు పని చేస్తూనే ఉండాలి. ఈరోజు నిలబడటానికి కూడా నన్ను బలపరిచింది ఈ వాక్యమే. కాబట్టి ఆ రీతిగా ప్రభు పనిలో మనం పాలిభాగస్తులుగా ఉండి ప్రభు కృప ముందుకు సాగిపోయినప్పుడు మనకి ప్రభువు దగ్గర గొప్ప మహిమ, మెప్పు, మనకి ఘనత కలుగుద్ది. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడదాం. ఈ రాత్రి ఎఫ్ఎఫ్రోది జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, ప్రభు పరిచయలో నీ వంతు నా వంతు మనం ఏం చేస్తున్నాం, మనం ప్రభు పరిచయలో దైవజనునికి సంఘానికి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాం అని ఆలోచించుకుందాం. మరి పవిత్రమైన సహోదర ప్రేమ కలిగి ఉన్నాం. మన జత పని వారి వలె ప్రభు పరిచయలో సహకరిద్దాము. దేవునితో క్రీస్తు వలె పౌలును పోలి నడుచుకున్నట్టుగా మనం కూడా ప్రభువును పోలి నడుచుకుందాం. దూతలాగా మధ్యవర్తిత్వం చేసినట్టుగా మనం కూడా ఆ విధంగా చేద్దాం. ఉపచర్యను మరి కనికరించి సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. రోగి అయినా స్వస్థ పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభు కృపలో పోరాడి గెలిచిన వ్యక్తిగా జీవిస్తున్నాడు. కాబట్టి అటు విధంగా మనం కూడా మన తుదముట్ట ప్రభు వరకు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా సాగిపోయి ప్రభు కొరకు బట్టి ఘనతను పొందుకుందాం. అటు కృప ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయమడైన మా తండ్రి, నీ కొందనాలు ఈ రాత్రి ఇంతవరకు మాతో ఉన్నారు. ఎఫ్రాదీతులు మా ముందు పెట్టారు, నీకు స్తోత్రాలు. తర్వాత ఏ విధంగా మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా మా విశ్వాసాన్ని, భక్తిని కాపాడుకుంటూ మా పిలుపుని గుర్తెరిగి అంత్య వరకు నిలబడిన కృపకు పాత్రలు సహాయం చేయమని, ఈ రాత్రికాల దీవులతో నిండిపించమని, వింటున్న వారందరి హృదయాలు తెరవబట్ట కృప చూపమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అటు కృప